ఒక పెద్ద అంశాన్ని చాలా డౌన్ ప్లే చేయటం, ఒక చెత్త అంశాన్ని హైలైట్ చేయడం, అంటే నెగిటివిటీ సృష్టించడానికి మీడియా ఉంటుంది, నెగిటివ్ వార్తలు వ్యాప్తి చేయడానికి సోషల్ మీడియా ఉంటుంది తప్పించి పాజిటివ్ అంటే నెగిటివ్ అయిపోతుంది. ఇందులో ఒక కీలకమైనటువంటి అంశం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నివేదిక, లాస్ట్ ఇయర్ 40 లక్షల ఉద్యోగాలు భారతదేశంలో వచ్చినాయి అన్నటువంటి విషయం. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెట్ that over 40 million jobs were created in the country in the last financial year. This is the highest increase since the early 1980s. Further, the job growth in India has jumped by close to 6%. The RBI's report comes days after an assessment from Citibank said that India will struggle to create enough employment opportunities. ఇది ఓ పక్కన 40 లక్షల ఉద్యోగాలు 1980ల తర్వాత అంత భారీ ఎత్తున ఉద్యోగాలు వచ్చింది ఏదైనా ఉందంటే ఇప్పుడే అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్తున్నారు. దాంతోపాటుగా స్పష్టమైనటువంటి వ్యవహారం, ఎక్కడైతే కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయో ఇప్పుడు ఇంకా మరింతగా ఇంక్రీజ్ చేసుకునేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ గ్రోత్ని మనకి లెక్క చెప్పేవాళ్ళు లేరు, సమాధానం చెప్పేవాళ్ళు లేరు. అది దాన్ని ప్రచారం చేసుకోవడం అటు కేంద్ర ప్రభుత్వానికి చేత కాదు, భారతీయ జనతా పార్టీ వాళ్ళకి చేత కాదు. ఏ ఉద్యోగాలు లేవు, నిరుద్యోగిత అనేటువంటి నిరుద్యోగం ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. బట్ ఎక్కువ ఉద్యోగాలు వచ్చినాయి అన్నటువంటి ఒక పాజిటివ్ సైన్, నిరుద్యోగుల్లో కూడా ఒక ఉత్సాహాన్ని ఇచ్చేటటువంటి అంశం. ఇప్పుడు డిఎస్సి వస్తుందంటే అందరికి వచ్చేస్తాయి ఉద్యోగాలు, 25 లక్షల మంది రాస్తే 10,000 మందికి వస్తాయి. కానీ అదొక పాజిటివ్ సైన్. ఆ సైన్ అన్నటువంటి ఉన్న దాన్ని ప్రచారం చేసుకోలేకపోతున్నారు.